హాయ్ ఫ్రెండ్స్. ఒక టీచర్ గారికి ఒక విలేజ్కి ట్రాన్స్ఫర్ అవుద్ది. ఆ విలేజ్లో ఒకే ఒక్క చిన్న కిరాణా కొట్టు ఉంటుంది. చిన్న కిరాణా కొట్టు అంటే మీరందరూ ఇదివరకు పాత రోజుల్లో చూసే ఉంటారు. కింద కూర్చొని ఎదరు డబ్బులు పెట్టుకొని అమ్మే టైప్ అనమాట. సరే, ఏదైతే మనకెందుకు, మనకు సరుకులు కావాలి కదా అని ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికి, సార్ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, రెండు కూర్చోండి అని స్టూల్ లాగా ఆయన కూర్చోబెడతారు ఎదర. ఈ మాట్లాడుతూ ఉండేటప్పటికి నేను అలాగా టీచర్గా అలాగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానండి అయ్యి అని చెప్పేటప్పటికి టక్ మన కరెంట్ పోద్ది. వెంటనే ఈ షావుకారికి అమ్మో ఈ డబ్బులు పెట్టిలో ఉన్న డబ్బులు ఒకవేళ ఈయన ఏమన్నా తీసేస్తాడేమని భయం వేసి వెంటనే ఆయన చేతులు పట్టుకొని, సార్ మీరు కొత్తగా మా ఊరికి వచ్చారు కాబట్టి మీరు మా ఇంటికి భోజనానికి రావాల్సిందే అంటాడు, ఆ చేతులు వదలకుండా. ఈయన చేతులు వదిలించుకుందామని, అదేంటండి నేను సరుకులు కొందామని వస్తే మీరేమో భోజనానికి రమ్మంటున్నారు, దేనికైనా సమయం సందర్భం ఉండాలి కదా, ఇప్పుడు భోజనం ఏంటంటే, సమయ సందర్భం ఎవరు కల్పించుకుంటారండి, మనం కల్పించుకున్నాయేగా. భోజనం పెడతా కూడా సమయ సందర్భం కావాలా, మీరు రావాల్సిందే అని చెప్పి ఇక ఆ మాటలు ఈ మాటలు బలవంతాన్ని ఒప్పించేటప్పటికి ఈయన సరే వస్తాను అనే లోపు కరెంట్ వచ్చేటప్పటికి వెంటనే చేతులు ఇలా విదిలించి, నాకు బుద్ధి ఉండాలి కానీ మీరు ఎందుకు వస్తారు సార్, ఊరు పరిచయం లేని మీరేదో ఇక్కడికి వచ్చారని నేను పిలిచానని చెప్పి వెంటనే భోజనానికి వచ్చేటాకి మీకు కూడా మానం, అభిమానం, సిగ్గు, శరం ఇవన్నీ ఉంటాయి కదా అనేటప్పటికీ ఆ టీచర్ షాక్ అయిపోతాడు. ఇదేంటి రమ్మన్నది ఈయన తిడుతున్నాడు ఏంటి అనుకునే లోపు, సరే నడవండి షాప్ కట్టేసే టైం అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళిపోతే ఆ మాస్టర్కి మళ్ళా వచ్చిన ఊరికే ట్రాన్స్ఫర్ అయిపోవాలేమని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాడు. మై డియర్ ఫ్రెండ్స్, నీతో ఎవరికైనా అవసరం ఉంటే నీ గురించి మాకే ఎక్కువ తెలుసు అని రకరకాల బిరుదులతో పొగడ్తలతో నిన్ను అనేకమైన మొలగ చెట్లు ఎక్కిస్తారు వాళ్ళ అవసరం తీరే వరకు. అదే అవసరం నీకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళావంటే ఆ మొలగ చెట్టు మీద నుంచి కింద పడేస్తారు. మీ అందరికి అనుభవమే ఉంటుంది. సో కేవలం అవసరం కోసమే రిలేషన్ పెట్టుకున్న వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండవలసింది మనమే. థ్యాంక్ యూ వెరీ మచ్.